ఈ చలి చల్లగుండా గజ గజ వణికిస్తున్నదలా. పొద్దుగాల 9 కొడుతున్నా నిద్ర లేచేటట్టే లేదు. పట్ట పగటీలు కూడా సెటర్లు లేకుంటే చలి ఆగుతూనే లేదు. ఇక ఇంటికి బండి మీద పోతుంటేనైతే ఇంకా చెప్పవసమే కాదుల్లా. చేతులకు గ్లౌజులు, తలకాయకి మఫ్లరు, పెయ్యికి గరం కోటు, కాళ్ళకు చలి తలగకుండా సాక్సులు. మనుషులకు మస్తు సౌలతులున్నాయి. కానీ మూగ జీవాలకు ఎట్లనోలా? వాటికి ఇండ్లు కూడా ఉండయి, పాకాలల్లో ఉండాల్సిందే. గజగజ వణికిచ్చే చలికి మూగ జీవాలు తిప్పలు పడుతున్నాయని ఈ రైతన్నలు వెరైటీ ఉపాయం చేసిండ్రు. వాళ్ళ ఆలోచన ఎట్లున్నదో చూస్తే తారీఫ్ చేస్తారు పక్క. వారెవా, మామూలుగా లేదు కదా రైతన్నల ఆలోచన. మనసులు గరం కోట్లేసుకుంటే సలాగుతుంది గాని ఇంటి అవతలుండే మూగజీవాలకు ఎట్లా అని అగ్గవసగ్గవల అలకగైపోయే చక్కటి ఉపాయం చేసిరు అడవుల జిల్లా ఆదిలాబాద్ దిక్కు కొందరు రైతన్నలు. మూగజీవాలకు ఎచ్చదనం ఇచ్చేటట్టు గోనె సంచుల సలికోట్లు పట్టించిర్రు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చునోల్లా. మూగజీవాలకు అప్పటికప్పుడు ఏదన్నా సౌలతులు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. గివైతే అల్కగా అగ్గువలు ఒడిచిపోతాయని పాత గోనె సంచులను పాకలల్లుండే పశువులకు ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు జుట్టి సలికెంచి బయటపడే ఉపాయం చేసిర్రు. చలి పెడితే గోనె సంచులు కప్పుతున్నాం అంతేగా. గోనె సంచులు మంటలు పెట్టుడు అనుకుతున్నాయి. మంచులకు ఆగినట్టు దగ్గర మంట పెడితే గప్పుడు అనుకుడు బంద్ అవుతున్నాయి. అంత ఘోరం ఉన్నది. ఇక ఆ చలితోని గాలికుంటూ వస్తున్నాయి, కొన్ని అనుకుంటా చనిపోతున్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాటికి దగ్గర మంటలు, చలి మంటలు కానీ ఇట్లా గోనె సంచులు కానీ కప్పడం జరుగుతున్నది. కొట్టాలలో పెట్టినా కానీ కొన్ని ఇట్లా అనారోగ్యం కొన్ని చనిపోవడం జరుగుతున్నది. గాలికుంట వస్తున్నది, డొబ్బ అనుకుతున్నది. అవిటి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది. తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనద్, బోధ్, ఇచ్చోడ, నేరేడిగొండ, బజార్ హత్నూర్, ఉట్నూరు దిక్కు సలి అడ్డగోలుగా పెరిగిందట. సల్లగాలులు మొసమరనిత్తలేవాట. సల్లగాలులు జయంగా గాలికుంటు రోగాలతోటి మూగజీవాలు జీవిడుతున్నాయట. సల్లగాలులకేంచి తప్పించుకునేటందుకు అటు దిక్కు చాలా మంది రైతులు గోనె సంచుల ఉపాయం చేసిరట. ఈలను చూసి చుట్టుముట్టు జిల్లాల రైతన్నలు సుతం గీ గోనె సంచుల ఉపాయం వేసి ఎత్తున్నారట. ఇంత ఎచ్చటి ఆలోచన చేసిన రైతన్నలను టార్చ్ బేరర్లు అనుకుంటా తారీఫ్ చేస్తారు కడమ జిల్లాల రైతన్నలు.